పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సామాన్య 26వ ఆదివారం సందేశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము మరియు 4వ వచనం నుండి 7వ వచనం వరకు, భక్తి కీర్తన 146 6వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. సువిశేష పట్టణం లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు. అంశం ధనవంతుడు మరియు పేద లాజరు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు రణములతో నిండి ఉండెను. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19-20 వచనములు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం. యేసు చెప్పిన ప్రతి ఉపమానం ఒక ఆత్మీయ సందేశాన్ని కలిగి ఉంటుంది. ఈ కథలో ధనవంతుడు మరియు పేద లాజరు మన జీవిత దిశ, మన హృదయ స్థితి మరియు శాశ్వత ఫలితాల గురించి హెచ్చరిక చేస్తుంది. మనిషి బయటకు ఎలా ఉన్నాడన్నది కాదు, దేవుని దృష్టిలో మన హృదయం ఎలా ఉన్నదన్నది ముఖ్యమైనది. రెండవది, ధనవంతుడు సుఖ సమృద్ధిలో జీవించినవాడు. అతడు పర్పుల్ వస్త్రాలు, లెనిన్ దుస్తులు, రాజసమానమైనవి ధరించేవాడు. ప్రతిరోజు విందులు, ఆనందం, ఆడంబరం. కానీ అతని హృదయం దయ లేకుండా స్వార్థంతో ఆత్మీయంగా శూన్యంగా ఉంది. సంపద పాపం కాదు, కానీ దానిలో దైవ భయం లేకపోవడం పాపం. అతడు దేవుని ప్రేమను పొరుగు వారితో పంచుకోలేదు. తన గుమ్మం వద్ద పేదవాడిని కూడా చూడలేదు. మరణం ఆసన్నమైనప్పుడు సంపదలు రక్షింపలేవు, కానీ నిత్య నిష్ఠ వలన మృత్యు నుండి తప్పించుకోవచ్చును. సామెతలు 11:4. మూడవ పాయింట్, పేద లాజరు. బాధల్లో విశ్వాసం. లాజరు అంటే అర్థం దేవుడు నా సహాయం. శారీరకంగా బలహీనుడు, ఆర్థికంగా పేదవాడు, కానీ ఆత్మీయంగా ధనవంతుడు. లాజరు ఆశను కోల్పోలేదు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నీ ప్రజలు ఈ నేల మీద నివాసం ఏర్పరచుకున్నది ఉదార బుద్ధితో. నీవు పేదల అక్కర్లను తీర్చితివి. కీర్తన 68:10. అతని బాధ తాత్కాలికం, కానీ దేవుడు అతనికి శాశ్వత స్వాంతన ఇచ్చాడు. నాలుగవది, మరణాంతర స్థితులు. న్యాయాధిపతి అయిన దేవుని తీర్పు. లాజరు మరణించి దేవదూతలచే అబ్రహాము వడిలో తీసుకుపోబడ్డాడు. ధనవంతుడు మరణించి నరకంలో బాధలో ఉన్నాడు. ఇక్కడ మనం ఒక గొప్ప సత్యాన్ని చూస్తున్నాం. దేవుడు న్యాయవంతుడు. ఈ లోకంలో మనం అనుభవించే స్థితులు తాత్కాలికం, కానీ శాశ్వత స్థానం మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. ఏ వ్యక్తి అయినను తాను నాటిన దాన్ని కోసుకొనును. గలతీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం. ఐదవది, ధనవంతుడి పశ్చాత్తాపం ఆలస్యమైనది. ధనవంతుడు ఇప్పుడు బాధలో పశ్చాత్తాప చూపుతూ ఉన్నాడు. అతడు అబ్రహామును వేడుకుంటున్నాడు, లాజరును తన వేలి కోలను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. లూకా 16:24. కానీ అబ్రహాం చెప్పాడు, కుమారా, మరువకుము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండగా అతడు సుఖపడుచున్నాడు. లూకా 16:25. అంతేకాక మన మధ్య
దాటుటకు వీలు లేని అగాధం ఉన్నది. అందువలన అచ్చటి వారు ఈ చెట్టుకు రాలేరు, ఇచ్చటి వారు ఆ చెట్టుకు పోలేరు అని పలికెను. లూకా 16:26. అంటే మరణాంతరం మార్పుకు అవకాశం లేదు. పశ్చాత్తాపం, దయ, దైవ భయం ఇవి మన జీవితం లోపలే అవసరం. 6. వాక్య బోధకు ప్రాధాన్యం. ధనవంతుడు చెప్పాడు, నా బంధువులకు లాజరును పంపు, వారిని హెచ్చరించు. అబ్రహాం అన్నాడు, వారికి మోషే ప్రవక్తలున్నారు, వారిని వినకపోతే మరణించిన వాడు లేచినా వినరు. లూకా 29:31. దేవుని వాక్యం మనకు సరిపోతుంది. ఇప్పుడే మనం వినాలి, మారాలి. వాక్యాన్ని వినకపోవడం ఆత్మీయ మూగత. బాల్యం నుండి నీవు పవిత్ర లేఖనములందు బోధింపబడితివి, అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా రక్షణకు చేర్చును. హెబ్రీయులకు రాయబడిన లేఖ 3:15. 7. ఆత్మీయ బోధలు. సంపదకు బదులు దయ ముఖ్యమైనది. పేదలను ఆదుకొన్నచో ప్రభువుకే అప్పిచ్చినట్లు ఆ అప్పును అతడు తప్పక తీర్చును. సామెతలు 19:17. 2. పేదవారిలో దేవుని రూపం ఉంది. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. మత్తయి 25:40. 3. పశ్చాత్తాపానికి సమయం ఇప్పుడే. ఇదే రక్షణ దినం. కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనం. 4. దేవుడు న్యాయవంతుడు, మన క్రియల ఆధారంగా తీర్పు. 5. దైవ వాక్యం మన మార్గదర్శి. వాక్యమును వినడం, పాటించడం మన బాధ్యత. మరి ఈ 8వ పాయింట్లో మన జీవితానికి అన్వయం. నా చుట్టూ ఉన్న లాజరు ఎవరు? నేను చూసి పట్టించుకుంటున్నానా? నా సంపదను పంచుతున్నానా లేక దాచుకుంటున్నానా? దేవుని వాక్యాన్ని వినుచున్నానా లేక నిర్లక్ష్యం చేస్తున్నానా? మన హృదయం లాజరులాగా దేవుని మీద ఆధారపడాలి. మన కళ్ళు ధనవంతుల్లాగా మూసుకుపోకూడదు. మరి ముగింపు. ధనవంతుడు సుఖ సమృద్ధి, దైలేమి, న్యాయ విధి. లాజరు బాధ, విశ్వాసం, దేవుని సాంత్వన. దేవుడు మన హృదయమును చూసి న్యాయం చేస్తాడు. మన జీవితం తాత్కాలికం, కానీ ఫలితం శాశ్వతం. ఇప్పుడే మారు మనసు పొందుదాం. ప్రేమతో, దయతో, విశ్వాసంతో జీవించుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు, మన హృదయమును నీ ప్రేమతో నింపుము. మా కళ్ళు పేదల బాధను చూడగలిగినగా చేయుము. మా చేతులు దయతో సహాయము చేయగలిగినవిగా ఉండనిమ్ము. మా సంపదలో నిన్ను మర్చిపోకుండా, మా బాధలో నిన్ను మరిచిపోకుండా ఉండగలం. శాశ్వత జీవితం కోసం మమ్మల్ని నడిపించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దయగల దేవుడు మన యొక్క ఈ వాక్యాన్ని దీవించి, ఈ వాక్యాన్ని మనం గుండెల నిండా హృదయంలో దాచుకోవటానికి మరి ధ్యానాంశంలో గడుపుతూ ఉండగా, గొప్ప ధనవంతుడు పేద లాజరు యొక్క ఉపమానం చాలా చక్కగా ఎన్నో తరాల వారికి ఒక మార్గచూపరిగా గుర్తుండిపోయే విధంగా ఎప్పుడు మనం ఈ ఉపమానాన్ని చదివినా కానీ ఒక కొత్తదైన అర్థం ఇచ్చే విధంగా ఎంతో అర్థవంతంగా యేసు చెప్పి ఉన్నాడు. ఈ ఉపమానం మనల్ని మాత్రమే ఉద్దేశించి చెప్పబడినది. ఈ కారణంగా చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపటం చాలా ముఖ్యం. నేటి సువార్త ఉపమానంలో 3 వ్యక్తులు ఉన్నారు. పేద లాజరు, పేరులేని ధనవంతుడు మరియు తండ్రి అబ్రహాము.
ఉపమానంలో అబ్రహాము పేరును ఉంచడం దేవుని ఆలోచనను సూచిస్తుంది. పేరు లేని ధనవంతుడు ఈ కాలంలో మరియు ఈ తరంలో ఉన్న ఆధిపత్య భావజాలానికి ప్రాతినిధ్యం తెలియజేస్తుంది. లాజరు యేసు కాలంలో మరియు అన్ని సమయాల్లో పేదల నిశ్శబ్ద రోదనను సూచిస్తున్నట్లు గ్రహించాలి. ఇక్కడ ధనవంతుడు మరియు పేదవాడి పరిస్థితి మనం చూస్తే మన సమాజంలో రెండు విపరీతాలు మనకు కనిపిస్తాయి. ఒకవైపు దూకుడు గొప్పతనం, మరొక వైపు వనరులు హక్కులు లేని పేదవాడు. ధనవంతుడికి ఎంతోమంది పనివారు, తన కుటుంబ సభ్యులు ఉన్నారు. పేదవాడికి తన పుండ్లు, ఒక కుక్క తప్ప ఇక ఎవ్వరునూ లేరు. ధనవంతుడు ఎంతో వైభవమైన వస్త్రాలు ధరించి ఉన్నాడు. పేదవాడు శరీరం అంతా గాయాలతో పుండ్లతో కప్పబడి ఉన్నాడు. ధనవంతుడు భోజనపు బల్లపై కూర్చుంటే పేదవాడు క్రింద మట్టిలో కూర్చున్నాడు. ధనవంతుడు తిన్నది ఒకవైపు బల్ల మీద నుంచి క్రింద పడేస్తుంటే ఆ బల్లపై నుంచి క్రింద పడ్డ ఆహారపు ముక్కలు కోసం ఆశపడి ఎదురు చూసేవాడు పేదవాడు. ఇక్కడ ధనవంతుడు ఆ పేదవాడికి ఏ హాని చేయలేదు, అట్లాగని మంచి చేయలేదు. కానీ ధనవంతుడు తన ఇంటి వద్ద ఉన్న పేదవాడి పట్ల ఆదరణ కానీ జాలి కానీ చూపలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం ఎవరికి ఏ హాని చేయలేదులే అని మనం అనుకుంటాం. కానీ ఇతరుల పట్ల జాలి చూపించకపోతే అప్పుడే దేవుని తీర్పుకు గురి కావాల్సి ఉంటుంది. పేదవాడికి ఒక పేరు ఉంది, అదే లాజరు అని. కానీ ధనవంతుడికి ఏ పేరు లేదు. జీవిత పుస్తకంలో వ్రాయబడింది ధనవంతుడి పేరు కాదు, ఆ పేదవాడైన ఆ లాజరు పేరు మాత్రమే. పేదవాడు లాజరు మరణించాడు. దేవదూతలు పేదవాడు లాజరును అబ్రహాము ఒడిలోనికి తీసుకువెళ్ళారు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఉపమానంలో పేదవాడు లాజరు ధనవంతుడి కంటే ముందే చనిపోయాడు. ఇది ధనవంతులకు హెచ్చరిక. ఇప్పుడు పేదవాడు అబ్రహాము ఒడిలో ఉన్నాడు. ధనవంతుడు తన కన్నులు ఎత్తి అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును చూశాడు. ఇప్పుడు ధనవంతుడు మరియు తండ్రి అబ్రహాము మధ్య 3 సంభాషణల ద్వారా విశ్వాసం ప్రాముఖ్యత బహిర్గతమవుతుంది. విశ్వాసం లేని ధనవంతుడు చూడలేని జీవితానికి సంబంధించిన అంశం. ధనవంతుడు అబ్రహాము చేతిలో లాజరుని చూసిన వేళ అతని బాధలో సహాయం చేయమని అడుగుతాడు. ధనవంతుడు లాజరు తన ఏకైక శ్రేయోభిలాషి అని తెలుసుకుంటాడు. ఇది స్వర్గానికి సంబంధించిన అంశం. ఇది విశ్వాసం కలిగించే అంశం. అప్పుడు జీవితం యొక్క నిజమైన గమ్యం ఏమిటో ఎక్కడో తెలియజేస్తుంది. ఈ లోకంలో మన జీవితం యొక్క విలువ ఏమిటో కనిపిస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ధనవంతుడు విలాసవంతమైన జీవితం, లాజరు నిరుపేద జీవితం. లాజరు అబ్రహాము ఒడిలో, ధనవంతుడు నిత్య నరకంలో. ప్రియ స్నేహితులారా, మరి చివరిగా మనం ధ్యానించేది ఏమిటంటే, నిజమైన ధనవంతుడు ఎవరు అంటే లాజరు అని మనం చెప్పక మానం. ఎందుకంటే ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం కూడా చేసుకోలేదు. మరి పేదవాడు ఎప్పుడు దేవునిపైనే ఆధారపడి ఉంటాడు. ప్రతి విషయంలో సహాయం చేయమని, ప్రతి పనిలో తోడుగా ఉండమని అటు ధనవంతుణ్ణి అడిగాడు, ఇటు దేవునికి మొరను పెట్టుకున్నాడు. మరి 2 విధాలుగా పేదవాడు ధనవంతుడిగా మారాడు. మనం కూడా ఈ లోకంలో మన పేదరికాన్ని చూసి, మన లేమితనాన్ని చూసి బాధపడకుండా ధనవంతుడైనటువంటి దేవుని ఒక పేదవానిగా మనం తగ్గించుకొని అనుదినం మన అవసరాల కోసం అర్థించుదాం. ఆ ధనవంతుడైనటువంటి దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు మనల్ని అన్ని వేళలా దీవించి కాపాడుదురుగాక.
ఈ లోక కష్టములు, ఈ లోక బాధలు కొంతవరకే అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియచేయునుగాక. ఈ లోకంలో ఎంత కష్టపడ్డామో అంతగా మనం పరలోకాన్ని అనుభవిస్తాము అనేటువంటి ఈ యొక్క ఉపమానం దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మరి లోక కష్టాల కోసం, బాధలతో, శ్రమలతో, లేమితనంతో ఉన్నప్పుడు చింతించక ధనవంతుడైనటువంటి యేసయ్య వైపు చూద్దాం. ఆయనే మన రక్షకుడు, ఆయనే పేదలకు పేదవాడు, గొప్పవారికి గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మరి క్రైస్తవుడిగా మనం జీవిస్తూ ఉన్నామంటే మనలో లాజరు లాంటి భక్తి, లాజరు లాంటి దేవునిపై ఆధారపడి జీవించటం అనేది అలవర్చుకోవాలి. చివరిగా ధనవంతుడు ఎవరు అంటే మరి దైవాన్ని, అదే పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నటువంటి లాజరు. మరి లాజరు ఎన్నో కష్టాలు అనుభవించిన పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్యాన కూర్చుండి ఉండటం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మన యొక్క పుణ్యక్రియలు, మన యొక్క దాన ధర్మాలు, మన యొక్క సంపదలు స్వర్గ సంపదకు మూలము అగునుగాక. స్వర్గాన్ని సంపాదించడానికి మన యొక్క సంపదను హెచ్చించుదాం. పేదలను గౌరవించి వారిని దేవుని వైపు నడిపించుదాం. వీలైనంత వరకు పేదలకు సహాయం చేసి దేవుని యొక్క దీవెనలు పొందుదాం. దయగల దేవుడు మన యొక్క జీవితాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.